ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చిత్తశుద్ధి ఉంటే వరంగల్కు వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ తో కలిసి ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని సూచించారు. నిన్న హనుమకొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రులు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము ఎయిర్పోర్ట్ తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అట్లా. నేను సూటిగా అడుగుతానా, 10 ఏళ్లు కలిసి సంసారం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ 10 ఏళ్లు ఎందుకు తేలేకపోయారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఎయిర్పోర్ట్ కు 300 కోట్లు ఇచ్చి ల్యాండ్ అక్వైర్ చేసి పర్మిషన్ తీసుకొచ్చుకున్నది మేము కాదా? ప్రజలలో మాట్లాడదామంటున్నావు. హనుమకొండ చౌరస్తాలలో అమరవీరుల సుబ్బం దగ్గర కూర్చుందామని అంటున్నారు కదా. రండి, రేపు పొద్దుగాల ఎప్పుడు వస్తారో టైం డేట్ పెట్టండి, మేము వస్తాం అక్కడికి. ఎందుకు మాట్లాడతారు? మీరు చేసిన ఏమైనా ఉన్నాయంటే చెప్పాలా? పేపర్ లీకేజీలు, ఆదాన్ని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టడం, ఆఖరికి స్మార్ట్ సిటీ వర్కులు మీరు అడిగిన చూసినారు బీఆర్ఎస్ వాళ్ళని. ఇది మాత్రం కరెక్ట్. మరి స్మార్ట్ సిటీ డబ్బులు వచ్చినప్పుడు ఈ దొంగలికి చేసినప్పుడు వాపసు పోయినాయి అనేది తెలుసా మీకు? వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అసమర్థత వలన, మీ యొక్క నిర్లక్ష్యం వలన స్మార్ట్ సిటీ ఫండ్స్ వరంగల్కి సంబంధించినవి సగం దుర్వినియోగం అయితే సగం వాపసు పోయినాయి. తెలుసా మీకు? అది తెలియకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడటం, ఛాలెంజ్ అంటాను కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హనుమకొండ చొరస్తాకో లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం కన్నా కూర్చుందాం, మాట్లాడదాం రా. పారిపోతారు ఏదైనా మాట్లాడటం. మీరేమైనా కేవలం మన్ కీ బాత్ సిర్ఫ్ అవతలోళ్ళు వినాల తప్ప అవతలోళ్ళు చెప్పింది వినేది లేదు. మీరు ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసిన చాలా సంతోషం. వరంగల్ జిల్లాకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చిన నిధులు మీరు 10 ఏళ్ల గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేసినప్పుడు నిధులు కూడా తేలిక దానికంటే 3 ఏళ్లలో ఎక్కువ తెచ్చినాం. మేము నిరూపిస్తాం, రండి. మేమేదో ఇచ్చినాం, మేమేదో చేసినామంటే ఏంటిదా మీరు ఇచ్చింది? 10 రూపాయలు మేము కడితే 3 రూపాయలు ఇస్తలేరు. అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది కాదా? అన్ని రాష్ట్రాలు మీకు ట్యాక్స్ కడతలేరా? దానికే ఇచ్చింది. మీరు కొత్తగా ఏమో జేబులకి వెళ్ళి అడిషనల్గా ఇచ్చినట్టు చెప్తున్నావు. మీరు ఏమైనా ఇచ్చినాయి అనంటే ఒకటి పేపర్ లీకేజీలు, ఆ ఆత్మహత్యలకు కూడా అవి హత్యలు. మీరు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు చేసిన హత్యలవి. రాజస్థాన్ లో నుంచి పేపర్ లీకేజ్, ఇవన్నీ వాస్తవాలు మీరు చూస్తలేరా? ఎక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి చూస్తలేరా? ఇవన్నీ కూడా కేవలం బీజేపీ హత్యలు. వీరికి మళ్ళా దేవుని పేరు చెప్పుకొని ఏమనంటే జై శ్రీరామ్ అనటం.